ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అని అంటారు. జూలై 29 బుధవారం రోజు గురు పూర్ణిమ వచ్చింది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఇంతటి శక్తివంతమైన రోజున ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు మీ ఇంటికి వచ్చి పడుతుంది. 2026 జూలై 29వ తేదీ బుధవారం రోజు పౌర్ణమి వచ్చింది. ఈ గురు పౌర్ణమి చాలా పవర్ఫుల్. 100 సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన పౌర్ణమి ఇది. కాబట్టి గురు పౌర్ణమి రోజున మంగళకరమైన 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. వద్దన్న ధనం ఇంటికి వస్తుంది. ధన సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఈ గురు పౌర్ణమికి అన్ని శక్తులు ఉంటాయి అని పండితులు చెబుతున్నారు. ఈ గురు పౌర్ణమి అమృత గడియల్లో అతి శక్తివంతంగా వస్తుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి. ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తీసేస్తాయి. మీ సంపదను పెంచుతాయి. ఐశ్వర్యాన్ని, లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఇవి చాలా మంగళకరమైన వస్తువులు. ఇంతకీ ఈ గురు పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ గురు పౌర్ణమి చాలా గొప్పది. అలాగే చాలా శక్తివంతమైనది. ఇంతటి శక్తివంతమైన ఈ గురు పౌర్ణమి రోజున 2 లేదా 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. మీకున్న కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ గురు పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగుపెట్టి మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది. పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటంటే కల్లు ఉప్పు. మన హిందూ మతంలో కల్లు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఒక కల్లు ఉప్పు ప్యాకెట్ను మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ రోజున ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కల్లు ఉప్పు చాలా శక్తివంతమైనది. దీన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే కల్లు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి పౌర్ణమి రోజు కల్లు ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక బాధలు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. మీకు అంతులేని అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కల్లు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇక గురు పౌర్ణమి రోజున తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటంటే లవంగాలు. పౌర్ణమి రోజు లవంగాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1 కోటి రూపాయలను సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజు ఇంట్లో ఉన్న ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిలో దీపారాధన చేయాలి. దీపారాధన చేసేటప్పుడు దీపంలో 2 లవంగాలను వేసి దీపం వెలిగిస్తే ఆ అమ్మవారు మీ పూజను స్వీకరించి మీ కోరికలను తప్పక నెరవేరుస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజు 2 లవంగాలను నోట్లో వేసుకుంటే మీకున్న గ్రహ దోషాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గురు పౌర్ణమి రోజున ఇంటికి లవంగాలను తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు అదృష్టం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక గురు పౌర్ణమి రోజున తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలు అంటే పసుపు రంగులో ఉండేవి, నలుపు రంగులో ఉండేవి కాదు. ఈ రోజున 5 పసుపు గవ్వలు ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలోని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకుని తర్వాత ఆ గవ్వలను తీసుకొని వెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీ జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు.
ఈ లక్ష్మీ గవ్వలు నరదిష్టిని పోగొడతాయి. అలాగే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. కనుక ఈ గురు పౌర్ణమి రోజున 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు కాసేపు ఉంచి తరువాత ఆ గవ్వలను తీసి ఎర్రటి వస్త్రంలో మూట కట్టి బీరువాలో డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు ఉండదు. ఇలా పెట్టిన గవ్వలను ప్రతి 3 నెలలకు ఒకసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టుకోండి. ఈ రోజున ఇంటికి లక్ష్మీ గవ్వలు తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వీటితో పాటు పౌర్ణమి రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడుని తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. కనుక ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. విపరీతమైన దరిద్రంతో బాధపడేవారు ఈ రోజున ఆవాలను ఇంటికి తెచ్చుకొని వాటిని చిన్న రాగి ప్లేట్ లేదా ఇత్తడి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూర పొడిని, కొంచెం జీలకర్రను, 2 వేప ఆకులను వేసి వీటన్నిటిని మీ ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది. ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి. ఈ రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఉన్న దరిద్రం అంతా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి పౌర్ణమి రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. పైన చెప్పిన వస్తువుల్లో ఏ వస్తువు అయినా సరే మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం. వీటిల్లో ఏవైనా సరే 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి చాలు. 4 వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కనుక అందరూ కూడా ఈ గురు పౌర్ణమి రోజు 2 వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకోండి. తద్వారా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల సంపదలు వస్తాయి. అద్భుతమైన యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. గురు పౌర్ణమి రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు. అవి ఏమిటంటే చీపురు, మట్టి గాజులు. పౌర్ణమి రోజు చీపురును కానీ మట్టి గాజులను కానీ కొని ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది. అలాగే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. కనుక ఈ గురు పౌర్ణమి రోజున ఈ 2 వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.